అయితే కొన్ని లీగ్ మ్యాచ్‌లయితే ఇంకా మిగిలున్నాయి. అయితే ప్లే ఆఫ్ కోణం నుండి అయితే ఈ మ్యాచ్‌లకు చాలా ప్రాముఖ్యత ఎక్కువ. ఈ సిరీస్‌లో 66వ లీగ్ మ్యాచ్ ఈరోజు సన్‌రైజ్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఈసారి తలపడుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేస్‌లో బలంగా ఉంది. అయితే 12 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు, 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ జట్టులో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్‌కు చేరుకోవాలని ఎస్ఆర్‌హెచ్ బలంగా కోరుకుంటుంది. అయితే అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. అయితే ఈ విజయంతో ఈ సీజన్‌తో ముగించేయాలని ఆ జట్టు ప్రయత్నిస్తుంది. అయితే గుజరాత్ జట్టు 13 మ్యాచ్‌లకు గాను 11 పాయింట్స్‌లో 8వ స్థానంలో ఉంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారీ విజయాన్ని సాధించాలని చూస్తుంది. అయితే పోయిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం అయితే తెలిసిందే. అలాంటి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాలని గుజరాత్‌పై ప్యాట్ కమిన్స్ భావిస్తుంది. ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ చేరేందుకు మరొక మ్యాచ్ అయితే మిగిలుంది. అందులో గెలిచిన ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. అయితే ఒకవేళ ఈ రోజు గుజరాత్‌పై గెలిస్తే గనుక అధికారికంగానే ప్లే ఆఫ్‌లోకి చేరుతుంది. అప్పుడు 4వ బెర్త్ కోసం సీఎస్కే, ఢిల్లీ, ఆర్సీబీ అలాగే లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య పోటీ అయితే రసవత్తరంగా మారుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.